ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ నిజంగా ఫిఫ్త్ డే అలా ఇండియా వాళ్ళు 58 రన్స్ కొట్టి 4 వికెట్స్ పోయినాయి. ఇంగ్లాండ్ వాళ్ళు 193 రన్స్ కొట్టారు. మనకి ఎంత ఇప్పుడు టార్గెట్ 135 రన్స్ కొడితే అయిపోతుంది. మరి ఇప్పుడు దాంట్లో కేఎల్ రాహుల్ ఉన్నాడు, రిషబ్ పంత్ ఉన్నాడు, మంచి ఫామ్ లో ఉన్నారు. మిగతా వాళ్ళు లోవర్ ఆర్డర్ అయితే అంత ఫామ్ లో లేదు. రవీంద్ర జడేజా మాత్రమే మంచిగా ఆడగలుగుతున్నాడు. మరి ఇప్పుడు ఇండియా గెలుస్తుందా ఇంగ్లాండ్ గెలుస్తుందా? మీకేమనిపిస్తుంది? నాకేమనిపిస్తుంది తెలుసా, అందరూ అంటున్నారు ఇంగ్లాండ్ ఫేవర్ లోకి వెళ్ళిపోయింది మ్యాచ్ అని చెప్పేసి. నాకు అట్లేం లే, ఖచ్చితంగా ఇండియానే గెలుస్తుంది మ్యాచ్ అయితే. రాసి పెట్టుకోండి ఇంకా అంతే. ఎందుకంటే కేఎల్ రాహుల్ మంచి ఫామ్ లో క్రీజ్ లో ఉన్నాడు, రిషబ్ పంత్ కూడా మంచి ఫామ్ లో ఉన్నాడు. ఫింగర్ ఇంజూర్ అయింది అయినా కానీ మంచి ఫామ్ లో ఉన్నాడు కాబట్టి దాని తర్వాత వచ్చే రవీంద్ర జడేజా మంచి ఫామ్ లో ఉన్నాడు. నితీష్ కుమార్ రెడ్డికి ఇక్కడ మంచి ఆపర్చునిటీ, మంచిగా ఆడి మ్యాచ్ ని విన్ చేపిస్తే ఇంకా మంచిగా ఉంటది. అంతవరకు అయితే మ్యాచ్ వెళ్ళొద్దని చెప్పేసి నేను అయితే అనుకుంటున్నా. ఎందుకంటే కేఎల్ రాహుల్ మంచి ఫామ్ లో ఉంది కాబట్టి కేఎల్ రాహుల్ అయితే మ్యాచ్ గెలిపిస్తే హీరో 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 అయిపోతాడు భయ్య. అలాంటి మ్యాచ్ ఇది. ప్రతి ఒక్కరు కూడా 3:30కి మ్యాచ్ స్టార్ట్ కాబోతుంది కాబట్టి అందరూ ఫోన్లు ఉంటే ఫోన్లు, టీవీలు ఉంటే టీవీలు ఖచ్చితంగా వాటి ముందు కూర్చొని మాత్రం చూస్తారు భయ్య. ఎందుకంటే అలాంటి మ్యాచ్ ఇది. ఇంగ్లాండ్ లో లార్డ్స్ లో ఇలాంటి మ్యాచ్ నిజంగా మనం మిస్ అయినామంటే ఖచ్చితంగా మన జీవితంలో ఏదో ఒకటి మిస్ అయినట్టే భయ్య. ఎందుకంటే అలాంటి మ్యాచ్ ఇది, అబ్సల్యూట్లీ మ్యాడ్నెస్. మరి మీకేమనిపిస్తుంది కింద కామెంట్ చేయండి. ఏం కామెంట్ చేస్తారు? ఇండియా గెలుస్తుందా ఇంగ్లాండ్ గెలుస్తుందా? మీకేమనిపిస్తుందో అది కామెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.